జనాన్ని అలా తీయరా ఎలా తీసుకోండి. కూర్చోమన్నారని చెప్పండి. మాకు అడ్డు కింద ఉన్నారు. ఇంకా చూడండి ఎస్ఐ గారు కూడా మీరే తప్పుతా ఆగండి. ఈవేళ మాకు కూడా ఒక ప్రాధాన్యత ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు. ఎందుకే మా ప్రభుత్వంలో ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఆ 10%, 15% ఏవైతే 20% పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఆ పేదవాళ్ళకి మహిళలకు ఈ ఇళ్లలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత, ఆఖరి ఇంటి వాడిని కూడా గృహప్రవేశం చేసి ఇంటి బాధ్యత చెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ మెసేజ్ ని ఎవరైతే అధికారులకి గాని ప్రజలకు గాని తెలియజేయడానికి ఈవేళ మేమే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము ఒక పిలిపిస్తే ఈవేళ వేలాదిగా ఈవేళ కార్యకర్తలు, నాయకులు కదిలి వచ్చి పార, గుణపం, కత్తి, కర్ర పట్టుకుని ఈవేళ శ్రమదానం చేశారని అంటే ఈ ఎన్టీఆర్ టిట్కో ఇల్లు మేము చూపేటువంటి ప్రాధాన్యతకు ఇదే ఒక నిదర్శనమని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఎన్టీఆర్ టిట్కో ఇల్లులో మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి తీసుకొచ్చేట్టు జనాన్ని అలా తీయరా ఎలా తీసుకోండి. కూర్చోమన్నారని చెప్పండి. మాకు అడ్డు కింద ఉన్నారు. ఇంకా చూడండి ఎస్ఐ గారు కూడా మీరే తప్పుతా
ఆగండి. ఈవేళ మాకు కూడా ఒక ప్రాధాన్యత ఎన్టీఆర్ టిట్కో ఇల్లు. ఎందుకే మా ప్రభుత్వంలో ఏదైతే ఈ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఆ 10%, 15% ఏవైతే 20% పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఆ పేదవాళ్ళకి మహిళలకు ఈ ఇళ్లలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత, ఆఖరి ఇంటి వాడిని కూడా గృహప్రవేశం చేసి ఇంటి బాధ్యత చెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ మెసేజ్ ని ఎవరైతే అధికారులకి గాని ప్రజలకు గాని తెలియజేయడానికి ఈవేళ మేమే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము ఒక పిలిపిస్తే ఈవేళ వేలాదిగా ఈవేళ కార్యకర్తలు, నాయకులు కదిలి వచ్చి పార, గుణపం, కత్తి, కర్ర పట్టుకుని ఈవేళ శ్రమదానం చేశారని అంటే ఈ ఎన్టీఆర్ టిట్కో ఇల్లు మేము చూపేటువంటి ప్రాధాన్యతకు ఇదే ఒక నిదర్శనమని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఎన్టీఆర్ టిట్కో ఇల్లులో మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి జనాన్ని అలా తీయరా. ఎలా తీసుకోండి. తీసుకోమన్నారని చెప్పండి. మాకు అడ్డు కింద ఉన్నారు. ఇంకా చూడండి, ఎస్ఐ గారిని కూడా మీరే తప్పుతా. ఆగండి. ఈవేళ మాకు కూడా ఒక ప్రాధాన్యత ఎన్టీఆర్ టిట్కో ఇల్లు. ఎందుకే మా ప్రభుత్వంలో ఏదైతే ఈ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఆ 10%, 15% ఏవైతే 20% పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఆ పేదవాళ్ళకి మహిళలకు ఈ ఇళ్లలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత, ఆఖరి ఇంటి వాడిని కూడా గృహప్రవేశం చేసి ఇంటి బాధ్యత చెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ మెసేజ్ ని ఎవరైతే అధికారులకి గాని ప్రజలకు గాని తెలియజేయడానికి ఈవేళ మేమే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము ఒక పిలిపిస్తే ఈవేళ వేలాదిగా ఈవేళ కార్యకర్తలు, నాయకులు కదిలి వచ్చి పార, గుణపం, కత్తి, కర్ర పట్టుకుని ఈవేళ శ్రమదానం చేశారని అంటే ఈ ఎన్టీఆర్ టిట్కో ఇల్లు మేము చూపేటువంటి ప్రాధాన్యతకు ఇదే ఒక నిదర్శనమని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఎన్టీఆర్ టిట్కో ఇల్లులో మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం.